Hi viewers, welcome to AS Media. ఆ ఏడాది మోహన్ బాబు కెరీర్ నిరాశాజనకంగా ఉంది. ఆయనకు ఆ సమయంలో భారీ విజయం కావాల్సి ఉంది. ఆ విషయం రజనీకి ముందే తెలుసు. నాట్టమ్మై చూస్తూ శరత్ కుమార్ పాత్రలో తన స్నేహితుడిని ఊహించుకున్నారాయన. వెంటనే నిర్మాత ఆర్బి చౌదరికి తెలుగు హక్కులు కావాలని ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేయడం పావుగంట ఆలస్యం అయ్యుంటే ఆ హక్కులు నిర్మాత కేవీవి సత్యనారాయణ వశమయ్యేవి. ఆయన అన్ని మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చే సమయానికి రజనీ ఫోన్ చేశారు. రజనీయే స్వయంగా ఫోన్ చేసేసరికి ఆర్బి చౌదరి మారు మాట్లాడకుండా ఆ హక్కులు మోహన్ బాబు పేర రాసేశారు. ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబినేషన్ లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందేమో అని కలలు కంటున్న కేవీవి సత్యనారాయణ ఈ విషయం తెలిసి నిరాశగా వెనుతిరిగారు. ఇక్కడ మోహన్ బాబు ఏర్పాట్లు వేగిరం చేశారు. దర్శకునిగా రవిరాజా పినిశెట్టి తప్ప వేరే ఆలోచన లేదు. వెంటనే ఫోన్ చేసి నాటామై సినిమా చూడమన్నారు. సినిమా చాలా బాగుంది, కానీ ద్వితీయార్థంలో కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారు రవిరాజా. వారం రోజుల్లో ఆ మార్పులేవో చేసి చెప్పు అన్నారు మోహన్ బాబు. రవిరాజాకు సెకండ్ హాఫ్ లో మార్పుల విషయంలో ఒక అవగాహన రావడానికి 2 వారాలు పట్టింది. ఈలోగా మోహన్ బాబు ఫోన్లు మీద ఫోన్లు, నీకు ఆసక్తి లేదా ఏమిటి అని దబాయించారు కూడా. ఎట్టకేలకు రవిరాజా కొన్ని మార్పులు అనుకున్నారు. కథలో హీరో తమ్ముడు టీచర్ అమ్మని చంపాడనే ఆరోపణ. ఆ తర్వాత ఎవరు చంపారో తొందరగా రివీల్ చేశారు. అందుకే సెపరేషన్ గా సీమంతం ఎపిసోడ్ పెడదాం అనుకున్నారు రవిరాజా. రచయిత సత్యమూర్తితో మాటల పని మొదలు పెట్టించారు. మద్రాసులో రజనీకాంత్ ఇంటికి మోహన్ బాబు, రవిరాజా వెళ్లిన సమయంలో టైటిల్ గురించి చర్చ వచ్చింది. పెదరాయుడు అయితే బాగుంటుందని ముగ్గురు అనుకున్నారు. కథానాయికగా సౌందర్యను ఎంపిక చేశారు. పెదరాయుడి భార్య పాత్రకు భానుప్రియను తీసుకుందాం అనుకున్నారు రవిరాజా. నాటామైలో చేసిన ఖుష్బూ బాగుంటుందనేది మోహన్ బాబు ఆలోచన. ఈ ఒక్కటి పెండింగ్ లో ఉంది. సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్ వచ్చి తాజ్ హోటల్లో దిగారు రజనీ. ఇద్దరు వెళ్లి కలిశారు. మాటల్లో ఈ పాత్ర గురించి టాపిక్ వచ్చింది. ఆయనకు కూడా భానుప్రియ బాగుంటుంది అనిపించింది. వెంటనే తనే ఫోన్ కలిపి భానుప్రియతో మాట్లాడారు. పెదరాయుడి గెటప్ ఎలా ఉండాలో కూడా రవిరాజకు సూచనలిచ్చారు రజనీ. 1995 ఫిబ్రవరి 11న హైదరాబాద్ లోని హాలిడే ఇన్ హోటల్లో పెదరాయుడు ప్రారంభోత్సవం జరిగింది. రజనీకాంత్, మోహన్ బాబుపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ఏఎన్ఆర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. నందమూరి లక్ష్మీ పార్వతి గౌరవ దర్శకత్వం వహించారు. దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, టి సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజమండ్రి, తిరుపతి, హైదరాబాద్, మద్రాసుల్లో 65 రోజులు చిత్రీకరణ జరిపారు. 1995 జూలై 15న విడుదలైన పెదరాయుడు సంచలన విజయం సాధించింది. పాత రికార్డులను తుడిచిపెట్టేసి తెలుగునాట అత్యధిక రెవెన్యూ వసూలు చేసింది. 41 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు వర్షన్నే యథాతథంగా తమిళనాట విడుదల చేస్తే అక్కడ విజయవంతమైంది. రజనీకాంత్ స్టిల్స్ తో తమిళంలో పోస్టర్లు వేశారు. రజనీకాంత్ ఉన్న కాసేపు దడదడలాడించేశారు. జీవన పోరాటం చేసిన 12 ఏళ్ల తరువాత ఆయన తెలుగులో చేసిన సినిమా ఇదే. బంధువులు బంధాలు కాదురా నాకు కావలసింది, నీతి, న్యాయం, ధర్మం లాంటి పదునైన సంభాషణలతో వెండితెరపై పాదరసంలా పరుగులెత్తారు. పాపారాయుడు పాత్రలో ఉన్న పావుగంటలోనే స్టైల్ గా చుట్ట ఎగరవేయడం లాంటి మేనరిజం చేసి ఆకట్టుకున్నారు. ఇక పెదరాయుడు పాత్ర అయితే మోహన్ బాబు కోసమే పుట్టినట్లుగా అనిపిస్తుంది. తన పాపులర్ మేనరిజమ్స్ ని పక్కన పెట్టి చేశారు ఈ పాత్రను. ఆహార్యం, శారీరక భాష, సంభాషణలు తనదైన రాజ టీవీతో ఆ పాత్రను ఉన్నత స్థాయికి తీసుకుపోయారు. అలాగే రాజాగా కుర్ర పాత్రలో కూడా వైవిధ్యం చూపగలిగారు. భానుప్రియ, సౌందర్య పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది. జయంతి, శోభశ్రీ, ఆనందరాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎంఎస్ నారాయణకు నటుడిగా ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. కోటి సంగీతం ఈ సినిమా విజయానికి బాగా హెల్ప్ అయింది. కదిలే కాలమా, బామవి నువ్వు, అబ్బదీని సోకు, డమడమడమ, కో అన్నదోయ్ ఇలా అన్ని పాటలు కథలో భాగమై ఆకట్టుకున్నాయి. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువుందంటే అది కట్టిన వాడి గొప్పతనం కాదు, కట్టించుకున్న ఆడదాని గొప్పతనం లాంటి సంభాషణలతో సత్యమూర్తి ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచారు. జమీందారీ వ్యవస్థకు సంబంధించిన కథ ఇది. బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం అసలు సహించని ఓ జమీందారు ఇచ్చిన తీర్పు ఎన్నో కల్లోలాలకు కారణమవుతుంది. కథగా చెప్పాలంటే చాలా పెద్దదే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆకట్టుకుంటూ వీలైనంత స్పీడ్ గా నడిపించారు రవిరాజా. రీమేక్ స్పెషలిస్ట్ డైరెక్టర్ అని ఆయనను ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. కుటుంబం అంటే ఏమిటి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇంట్లో కోడళ్ల బరువు బాధ్యతలు ఏమిటి, ఇలాంటి అంశాల్ని సుత్తిమెత్తగా కథలో భాగం చేసి మంచి సందేశం ఇవ్వగలిగారు.
దీన్ని ఓ కుటుంబ కథగానో, అన్నదమ్ముల, అక్కా చెల్లెళ్ళ, భార్యాభర్తల వ్యవహారంగానో, పగతో రగిలిపోయిన రెండు కుటుంబాల వ్యధగానో తేలిగ్గా తీసి పారేయలేం. ఈ సినిమా ఫలానా కేటగిరీకి చెందినదని ఒకే ఘాటన కట్టివేయలేం కూడా. ఉమ్మడి కుటుంబపు గొప్పతనాన్ని ఇందులో గొప్పగా ఆవిష్కరించారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మంగళం పాడుతున్న ఈ తరం ఇరుకు మనసులకు ఈ సినిమా ఒక్కసారైనా చూపిస్తే బావుంటుందేమో.